హలో 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 అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉన్నారు, నాకు తెలుసు కదా. మరి ఈరోజు రావు గారి రచ్చబండలోకి వచ్చిన సెలబ్రిటీ ఎవరో నేను చూసేస్తాను. కోతంత ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి, అలాగే మన కేకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కోతంత చేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో మీరు ఉండండి. ఎవరు బాబు? ఓహో, చెరపకురా చెడేవు అన్నారు పెద్దలు. కల్తీ మద్యం కేసులో కూటమి ప్రభుత్వం మీద నెపం వేయబోయి సొంత పార్టీ నేతలే ఉన్నారని తెలిసి జగన్ నీరు కారిపోయాడు. ఎప్పుడు మందు కొట్టిన కళ్ళతో ఉండే జోగికి కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న జనార్దన్ రావుకి మంచి దోస్తీనా నడిచిందట కదా. వాట్సాప్ చాటింగ్లు కూడా చేసేసుకున్నారట. కూటమి ప్రభుత్వం మీద బురద జల్లమని చెప్పిందే జోగి అంట. అందుకే జనార్దన్ రావు వీడియో రిలీజ్ చేసి జోగి బండారం అంతా బయట ఎట్టేసాడు. ఇది బయట పడగానే జోగి లాక్కోలేక పీకోలేక కుడితిలో పడ్డ ఎలకలాగా గిల కొట్టేసుకుంటా ఉన్నాడు. ఇదిగో జోగి మొదలెట్టవో నీ ఏకపాత్ర అభినయం. ఈరోజు ఇంకోటి కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీడియా మిత్రుల ద్వారా. నేను రెడీ. సత్య శోధన పరీక్షకి జోగి రమేష్ రెడీ. చంద్రబాబు నాయుడు రెడీయా? లోకేష్ రెడీనా? నీ పక్కన ఉన్నాడు ఎవడో కిలార్ రాజేష్ రెడీయా? మీడియా మిత్రుల ద్వారా రేపే స్పందించమని అడుగుతా ఉన్నా. ఏంటి దుర్మార్గం? ఏంటి ఇటువంటి చీప్ చిల్లర పాలిటిక్స్ చేయడం కోసం ఆ చంద్రబాబు నాయుడిని 45 సంవత్సరాలు అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పీట మీద కూర్చోబెట్టింది. పరిపాలన చేయరా బాబు అని చెప్తే అరెస్టులు చేయాలా, జైల్లో పెట్టాలా? రంకు నేర్చిన అమ్మ బొంకు నేరదు అన్నట్లు ఇప్పుడు తెల్లార్లు పతివ్రతల కవులు చెబితే వినడానికి జనం పిచ్చోళ్ళు కాదు. జోగి ఏందేంది శీల పరీక్ష చేయాలా, అగ్ని ప్రవేశం చేసేస్తా అన్నావు కాదు, బూడిద మిగిలేది. అయినా సత్య శోధన పరీక్ష నీకు చేయిస్తే సరిపోతుంది కదా. బాబు గారికి లోకేష్కి ఎందుకు జోగి? అది సరే, నీకు కళలో కూడా రోజు ఏం కనిపిస్తా ఉంది? ఒక మొక్కలో చెప్పు. రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్. రెడ్ బుక్ అంటే సుస్సు పోసుకుంటా ఉన్నట్లున్నావుగా. మా ఊళ్ళో నీ బోటుడే ఒక తెప్పడు ఉండేవాడు. వాడు అంతే, కరెంటు పోయిందంటే చాలు ప్యాంటు తడిపేసుకుంటాడు. నువ్వు వాళ్ళలాగా కల్లో కూడా రెడ్ బుక్ అని కలవరిస్తా ఉన్నావా? నాదో డౌట్, రాత్రుళ్ళు పాక తడుపుతున్నావు అని మీ ఇంటి ఆవిడ ఏమైనా చెబుతుందా? ఆహా, ఏమీ లేదులేవా, అనుమానం వచ్చి అడుగుతున్నాను అంతే. నువ్వు ఇట్ట రెడ్ బుక్ అంటే డైపర్లోనూ 1-2 కానిస్తున్నావు అని భయపడుతున్నావు అని మీ బాస్కు తెలిస్తే నిన్ను తలకిందులుగా ఏలాడ తీసేస్తాడు. జాగ్రత్త. అంచేత ఇదిగో అసలు రెడ్ బుక్ అంటే భయం లేదని చెప్పేయి, తొందరగా చెప్పేయి. రెడ్ బుక్ కి ఫైర్ పుట్టిస్తా ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. నేను చెప్పిన మాటలు మీడియా మిత్రుల ద్వారా చంద్రబాబు నాయుడు వింటే, లోకేష్ వింటే స్పందించాలా. వినమని చెప్తా ఉన్నా, స్పందించమని చెప్తా ఉన్నా. తిరుపతి వెంకన్న సాక్షిగా నువ్వు చెప్పగలవా? లేదు సత్య శోధన పరీక్షకి రాగలవా? చంద్రబాబు నాయుడు డిమాండ్ చేస్తా ఉన్నా. ధైర్యంగా ఎదుర్కొంటా. కేసు పెట్టినంత మాత్రాన జోగి రమేష్ అనే వ్యక్తి ఎక్కడికి వెళ్ళడు, ఎక్కడికి పారిపోడు. ఫైర్ పుట్టిస్తా అంటూ మళ్ళీ బ్రతిమలాడుకుంటావేంది జోగి? ఏంది కేసు పెడితే నువ్వు పారిపోవా? అంటే నువ్వు అనేది మీ కొడాలినేగా, చవట దద్దంలా పారిపోయాడనే కదా అనేది. పేరుని నాని కూడా అట్టాగే 2 వారాలు ఆ పంచన ఈ పంచన తలదాచుకుని పారిపోయాడనే కదా. పోనీ పేరుని అంటున్నావా? నీ సొల్లు వాగుడు ఆపి ఇదిగో అసలు మ్యాటర్ చెప్పు. అసలు ఆ మడిసి నీకు తెలుసా లేదా? పరిచయం ఉందా లేదా? ముందు అది చెప్పకుండా ఈ పోలికలేంది జోగి? చంద్రబాబు నాయుడు ఒకవేళ తిరుపతి వెంకన్న సాక్షిగా రాలేకపోయినా విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా రాగలవా అని అడుగుతా ఉన్నా. పక్కనే కదా 5 నిమిషాలు, నాకు 1/4 గంట. రాగలవా అని అడుగుతా ఉన్నా. లోకేష్ని అడుగుతా ఉన్నా, రాగలవా? జోగి రమేష్ తప్పు చేశాడు అని చెప్పగలవా అని అడుగుతా ఉన్నా. ఈరోజు మీ పార్టీలో ఉన్నా నా రక్త సంబంధికులైనా వాళ్ళని కూడా అడుగుతా ఉన్నా. దయచేసి మీ ద్వారా అయినా సరే మా రక్త సంబంధికుడు జోగి రమేష్ తప్పు చేయట్లేదని చెప్పేసి మీడియా ద్వారా అడిగాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి మీరన్నా, అనగాని సత్యప్రసాద్ అన్న, కొనకళ్ళ నారాయణ అన్న, కేఈ గారన్న,
పీతాని సత్యనారాయణ అన్న, లేకపోతే గౌతు లచ్చన్న గారి మనవరాలు శిరీషమ్మ అన్న, మీరన్నా తల్లి ఆ చంద్రబాబు నాయుడికి చెప్పండి. కేసులకు భయపడి పార్టీని మార్చాలనుకుని భంగపడ్డ నువ్వు చంద్రబాబుని అనేదా? నీకంత సీనుందా? ముందు నువ్వు వెళ్ళి తిరుమలేసునుకో, అమ్మవారి దగ్గరకో వెళ్ళి ప్రమాణం చేసి కదా వాళ్ళని చేయమని అడగాలి. ఈ లాజిక్ ఎట్టా మిస్ అయ్యో జోగి? సరే అది వదిలే. టీడీపీ నేతలను ఎందుకు జోగి రమేష్ పరమవీర శుద్ధపూస అని చెప్పాలని అనుకుంటా ఉన్నావా? నీ పార్టీ వాళ్ళే నిన్ను యాదవన్నారు. యాదవ సన్నాసిన్నారు. సన్నాసి అంటా ఉంటే నువ్వెందుకు వాళ్ళని సాచికారికి పిలుస్తా ఉన్నావు? నిన్ను డొక్కలో దాన్ని జైల్లో పడేసే సమయం ఆసనమైందిలే జోగి. జైలుకు పోయే దారి ఏది అని నీకు నువ్వే అడుక్కున్నట్లుంది. లేదంటే మన వర్గాల ప్రజలు, మన రక్త సంబంధికులు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు. చంద్రబాబు నాయుడిని మీరన్నా అడగండి. జోగి రమేష్ రమ్మంటున్నాడు, సత్యశోధన పరీక్షకు రమ్మంటా ఉన్నాడు, తిరుపతి వెంకన్న దగ్గరికి, స్వామి గారి దగ్గరికి భార్యా బిడ్డలతో రమ్మంటా ఉన్నాడు, లేదు బెజవాడ కనకదుర్గమ్మ దగ్గరికి రమ్మంటా ఉన్నాడు అని చెప్పేసి అడగండి. నేను ఈ మాటలు మాట్లాడిన తర్వాత, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీతోనే మీడియా సమావేశాలు పెట్టిస్తాడు నాకు తెలుసు. చంద్రబాబు నాయుడు మరలా బుర్ర తల్లి కార్యక్రమాలు చేపిస్తాడు నాకు తెలుసు. మీకు భార్య బిడ్డలు ఉన్నారు, మీకు కుటుంబాలు ఉన్నాయి, మీకు పిల్లలు ఉన్నారు. మనస్సాక్షిగా ఆ పిల్లలు కానీ భార్య బిడ్డలు కానీ ఒకటే చెప్తారు, జోగి రమేష్ మంచివాడు రా, ప్రజల కోసం పోరాడతాడు, న్యాయం కోసం నిలబడతాడు, మన కులంలో ఒక రత్నం లాంటి వాడు. అటువంటి వాడి మీద ఈ చీప్ చంద్రబాబు నాయుడు చెబితే మీడియా సమావేశం పెట్టబాకండి రా, తిట్టండి రా అని కూడా భార్య బిడ్డలు కూడా మిమ్మల్ని తిడతారు. ఏంది నువ్వు కులంలో పుట్టిన రత్నానుబా? గాజు పెంకు ఏం కాదు, నీ సెగదరగా నీ భజన నువ్వే భలేగా చేసుకుంటా ఉన్నావుగా జోగి. నువ్వు మంచోడివే అయితే ఎందుకు ఓడిపోయావు? నువ్వు అనే నీ కులపోళ్ళు నీ రక్తం నిన్ను ఎందుకు చీకొట్టోడించారు? ముందు అది చెప్పు. నకిలీ జోగి నా రత్నం ఇదిగో. ఇంతకీ జనార్దన్ అనే వ్యక్తి నీకు తెలుసా తెలీదా? ముందు అది చెప్పు. జనార్దన్ అనే వ్యక్తి మాకు వాళ్ళ తాతగారు, మేము అందరం కూడా ఒక బజార్లో పుట్టి పెరిగా. నువ్వు ఇప్పుడు వచ్చి ఉంటావు దయచేసి, అంతేనా? వచ్చి ఉండొచ్చు, బయట ఉన్నాడేమో. అసలు జనార్దన్ అనే వ్యక్తి నాకు ట్రాన్సాక్షన్ ఏంటి? అతనితో మాకు పరిచయాలు కాదు, మాకు వ్యాపార లావాదేవీలు ఏంటి? తప్పుడు కథ కదా, చంద్రబాబు ఆడిన డ్రామా కదా, మాస్టర్ ప్లాన్ కదా, ఇది దుర్మార్గం కదా. నేను అడిగాను కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని, రమ్మని అడుగుతా ఉన్నా కదా, దమ్ముగా అడుగుతా ఉన్నా, ఛాలెంజ్ చేస్తా ఉన్నా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రమ్మను. తిరుమల వెంకన్న సాక్షి దగ్గరికి వస్తాడా? అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి వస్తాడా? చంద్రబాబు నాయుడు కోరుకున్నాడు, చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి కూడా వస్తా. చెప్పను, చంద్రబాబు నాయుడు పిల్లోని తెమ్మను, లోకేష్ని. చంద్రబాబు నాయుడు లోకేష్ పిల్లోని తెమ్మను, నేను నా పిల్లని తీసుకొస్తా. చంద్రబాబు నాయుడు గొప్పవాడు కదా, చంద్రబాబు నాయుడు నా ఇంటికి రావు, నేను చంద్రబాబు నాయుడు ఇంటికి వస్తా, రమ్మను, ఛాలెంజ్ చేస్తా ఉన్నా. అక్కడ క్లియర్ గా నీ వాట్సాప్ చాట్ అంతా కనపడతా ఉంది. నేను జనార్దన్ రావు వాళ్ళ తాత తండ్రి అప్పటి నుంచో ఒకే లైన్ లో ఒకే బజార్లో గోళీలు ఆడుకున్నావు అని చెప్తావు వీటి. ఇదిగో ఇప్పుడు సంబంధం లేదంటే అట్ట అది సక్రమ సంబంధమా అక్రమ సంబంధం అనేది పోలీసులు తేలుతారు. నేను బోకలో దోసేస్తే నువ్వు కూడా గడగడ ఎక్కేస్తావు కల్తీ మద్యాన్ని. చాలే జోగి నీ వెనక. ఇదిగో నువ్వు చేసే ఏకపాత్ర అభినయానికి నీ పక్కన నీ వెనకున్న ఆడలేడీస్ కూడా నవ్వు ఆపుకోలేక తెగ ఇబ్బంది పడతా ఉన్నారు. చూడు, వాళ్ళ కోసమైనా ఇక ఈ సొల్లు ఆపేసి ఇదిగో బయలుదేరు.